ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి ఆందోళన చేయడానికి మాత్రమే వెళ్లానన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు హాజరయ్యారు. 4 రోజుల నుంచి విచారణకు రాకుండా వాయిదాలు వేస్తున్నారు. రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు తనపై దాడి చేసి తన కారు అద్దాలు పగలగొట్టారని జోగి రమేష్ ఆరోపించారు. తన కుమారుడిని సిఐడి అధికారులు అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐడి జప్తు చేయని స్థలాన్ని తన కుమారుడు కొనుగోలు చేశాడని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను ఇవాళ సాయంత్రం బయట పెడతానని తెలిపారు. నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి ఎందుకు వెళ్ళాం? అయ్యన్న పాత్ర అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాభూతుడు, అమ్మన అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా, చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఇటువంటి వ్యక్తులను కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థలో మారిద్దామో అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నా మీద దాడి చేశారు. నా కారు బగలు కొట్టారు, మా వాళ్ళని కొట్టారు. ఎన్ని కొడుతుంది లైవ్ లో అందరూ కూడా చూసి నగ్న సత్యాలే కదా. ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు. నిరసన తెలియజేయడానికి వెళ్ళాం.